రేఖ మేడం. ఆ చావు నాకు ఎదురొచ్చినప్పుడు నా క్యాప్ నా తల మీద ఉంటుంది, నా చెయ్యి నా మీసం మీద ఉంటుంది. సో మీసుమా? మేడం బెయిల్ ఇవ్వచ్చు కదా మేడం. దేనికి బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నాను. అచ్చరమ్మా వచ్చావా? మాయమ్మే చూడమ్మా, నీ దొంగనంట మెల్ల పలకేసింది. ఎవరు దొంగలు ఎవరు దొర త్వరలోనే తెలుస్తుంది చెంచమ్మా. లాయర్ గారు ఫార్మాలిటీస్ కానివ్వండి. నా ముందే కూర్చుంటావంటే నారికేస్తా. ఏంటి నీ పొగరు? పళ్ళు రాల్తాయి. అరే సామ్రాజ్యం. మేడం దీన్ని తీసుకెళ్లి లోపల పడే. ఓకే మేడం. మేడం మేడం పాపం వదిలేండి మేడం, పిచ్చి తెంగర పిల్ల. మేడం మీ పద్ధతి ఏం నచ్చలేదు. అవునా? అయితే కాచిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అదేంటండి, నా క్లయింట్ ఇక్కడుంటే నేను అక్కడికి ఎందుకు వెళ్తాను? ఇక్కడుంటే నేను ఇలాగే చేస్తాను. వచ్చిన పని చేసుకెళ్ళు లాయర్. ఏంటా చూపు? దీన్నిక్కడే పీక పిసికి చంపేయాలి. లాయర్ గారు ముందివ్వండి. చెంచు ఎళ్ళొచ్చు. ఇంటికి రావాలి, పని చెప్తాను. చెంచు ఏంటిది? నీ కూతురు ఉద్యోగం ఊడే వరకు నీ జుట్టు ముడివేయను అంటే ఎలా చెప్పు? అంతేనమ్మా, నన్ను ఎంత అవమానం చేసిందమ్మా అది. మీరు మూడేసుకోపోతే అవమానం పోతుందా చెప్పండి. ఇదిగో చెంచు, అనవసరంగా నువ్వు నా కోడలతో పెట్టుకోకు. అది మంచిది కాబట్టి వదిలేసింది. అసలు చెంచమ్మను కాదే నిన్నెయ్యాలి లోపల. జైల్లో పెట్టాల్సిన పనిలేదు నాన్న. అమ్మని బెంగళూరు తీసుకెళ్తే చాలు. నేను నా కోడలను వదిలి ఒక్క అడుగు కూడా బయట పెట్టనురా. బావగారు మీరు వేరే వెళ్ళిపోతే దాని పొగరు తగ్గుతుందేమో. అంటే ఏంటి నందిని, నేను ఓడిపోయి మడమ తిప్పమంటావా? అవునవును, అసలే వదినికి మాట తప్పడం మడమ తిప్పడం అలవాట్లేదు. విశ్వసనీయతకి మారుపేరు వదిన. ఎస్, యు ఆర్ కరెక్ట్ శ్రీరామ్. ఆగురేక, లోపలికి రాకు. అదేంటత్తయ్య అంత మాట అనేశారు? నేను లోపలికి రాకూడదా? పిచ్చిరేక, దిష్టి తీస్తానుండు అంటున్నాను.
ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఉండు. అవునవును, దేశంలో ఇదొక్కదే పోలీస్ మరి. ఏయ్ తింగరే, పోలీస్ అన్న రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. లోపలేసేయగలను, జాగ్రత్త. ఏంటే అశోక గార్డెన్స్ లో మిసెస్ సీతలా కూర్చున్నావు? నీ ఉద్యోగం ఊడే వరకు నేను నా చుట్టూని ముడే వేయనే వేయనే వేయనే. ఇదే చెంచమ్మ శపథం. నువ్వు ముడి వేసుకుంటే ఎంత, వేసుకోకపోతే ఎంత? దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు గాని నీ ఇష్టం. అంటే ఇంకొక 25 ఏళ్ళు ఇలాగే ఉంటావన్నమాట. హారతి తీసుకుని కుడికాలు లోపల పెట్టిరామ్మా. హచ్ హచ్ ఆ? హ్మ్. ఆ? ఛీ. ఆ. ఆ? హ్మ్. ముదనష్టపు జనాలు కరెక్ట్ గా హారతి తీసినప్పుడే తుమ్ములు వస్తాయి. మా ఇద్దరు తుమ్ములు. ఛీ. ఆ గాజులు నీ మీద ప్రేమతో కొనుక్కు రాలేదు, ఆ జైల్లో ఉన్న దగ్గర కొట్టుకొచ్చింది. మా ఇంట్లో దొంగలకి స్థానం లేదు. రాజేశ్వరి, అవి ఇచ్చేయి. ఎవరయ్యా దొంగ? ఎవరు దొంగ? నువ్వే. ఎవరివో నగలు తీసుకొచ్చి ఈ ఇంట్లో పెడతావా? అరే ఓ సామ్రాజ్యం. మేడం, సామ్రాజ్యం సెలవులో ఉంది మేడం. ఐఎమ్ డాల్డా. ఓకే ఓకే. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని దొంగ అన్నందుకు ఈ కృష్ణమూర్తిని అరెస్ట్ చేయి. చూసావా రాజేశ్వరి, నీ భర్తని, ఆమె మామగారిని నన్నే అరెస్ట్ చేయిస్తుందంట. తప్పు చేసిందని కన్న తల్లిని అరెస్ట్ చేసిందండి. ఇక మీరెంత? చట్టం ముందు అందరూ ఒకటే. అంతేనా రేఖ? నువ్వు సూపర్ అత్తయ్య. ఏడాళ్ళ చూస్తున్నావేంటి? బేడీలు వేయి. డాల్డో, ఈయన్ని కూడా అరెస్ట్ చేయమంటారా మేడం? వద్దులే, ఇతనికి కొంచెం టైం ఉంది. ముందు ఇదిగో ఇతను అరెస్ట్ చేయి. ఏంటక్షరా అలా చూస్తూ నిలబడ్డా? మీ మావగారిని అరెస్ట్ చేస్తోంది. ఏం చేయమంటారు అత్తయ్య? నీ మనసులో ఏమనుకుంటున్నావో ఆ చేసే వదినా. ఓయ్ తింగరే, అనవసరంగా వాళ్ళు చెప్పిన మాటలు విని రెచ్చిపోయావనుకో, చెయ్యి లేకుండా చేస్తా. అక్షర, నువ్వు కానివ్వు. ఇదేం చేస్తుందో నేను చూస్తాను. కానీ అక్షరమ్మా, భయపడకు, నీ వెనక మీ అంతా ఉన్నాం. ఏ అక్షర, అత్తగా చెప్తున్నాను, వీళ్ళ మాటలు విని అనవసరంగా చెడిపోకు. అక్షర, భర్తగా నేను చెప్తున్నాను, నువ్వేదనుకుంటే అది చేసాయి. కానీ అమ్మా, ఏయ్ డాల్రా, కృష్ణమూర్తిని సీతాఫల్ మాండి స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి రేపు ఉదయమే వేరే స్టేషన్ కి షిఫ్ట్ చేయి. అలాగే మేడం. ముందు సంకెడతి. ఓ సత్యంగరి, డాల్డా, ప్రస్తుతానికి ఆ సంఖ్యలు తీసే. అలాగే మేడం. అందరూ చాలా ఎమోషనల్ గా ఉన్నారు.
అమ్మా అచ్చరమ్మా కోత కాపీ నా మొహాన కొట్టమ్మా. ఏంటండి ఇంత అలసిపోయి వస్తున్నారు? ఏం చేసి వస్తున్నారేంటి? కాఫీ ఇస్తానులే కాని ముందా జుట్టు మూడేసుకొచ్చేంచమ్మా, చూడలేక చేస్తున్నాం. అచ్చరమ్మా ఇది మంగమ్మ సౌదం లాగా చెంచమ్మ సౌదం. ముడి వేయను, మాట వెనక్కి తీసుకోను అంతే. ఏంటి చెంచు, నీ కూతురు నిన్ను టిఫిన్ తయారు చేయమన్నట? అవునమ్మా, రాత్ర 2 గంటలకి నిద్ర లేపి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే, చెప్తా నీ సంగతి. ఏ చంచు, ఏ చంచు, అబ్బబ్బబ్బబ్బా! ఏంటమ్మడో 4 ఇడ్లీ, కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీ వేసుకురాపోవే. టైం ఎంత అయిందమ్మడు? 6 అయిందా? కాదు, 2. నీ దుంపదేగా 2ంటికి ఇడ్లీ ఏంటే? పోలీసులు ఇలాగే అర్ధరాత్రి. అది కాదమ్మడు, అయినా ఇడ్లీ వేయాలంటే పప్పు నానబెట్టాలి, పప్పు కడగాలి, పప్పు రుబ్బాలి. అబ్బో పోలు తతంగా ఉండదమ్మడు. అయినా ఇప్పుడు నా వల్ల కాదు. అవన్నీ నాకు అనవసరం. నేను 6 గంటలకే టిఫిన్ చేస్తాను. అందుకే ఇప్పుడు నువ్వు వెళ్ళి పప్పు నానబెట్టి ఇడ్లీ చెయ్యి. మర్చిపోయాను, మిక్సీ వాడకు. నాకు ఆ సౌండ్ కి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందా? ఓయ్ ఏంటి అది? రుబ్బురోలు అది దాంట్లోనే చెయ్యి. కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి. మర్చిపోయా, అందులో నెయ్యి కూడా వేయి. అలాగే అలాగే. అవన్నీ వేసి బావైతే ఇంట్లో చెడు ఎందుకు? హోటల్ నుంచి తెప్పిస్తాలే. ఎదవ కబుర్లు ఆపి ముందుగడి చేయలా. వెళ్ళి పప్పు రుబ్బుపో. చెల్లవే, వెళ్ళి తొందరగా. నీ జుట్టు చూడలేకపోతున్నా. అదమ్మా జరిగింది. అప్పుడు లేచి పప్పు నానబెట్టి 1 గంట పడుకుని, మళ్ళీ లేచి పప్పు కడిగి, మళ్ళీ పడుకుని, మళ్ళీ లేచి పచ్చడి చేసి, ఇదిగో ఇప్పుడు పప్పు రుబ్బుతున్నాను. అమ్మా, మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకు? మన చేత కూడా పప్పు రుబ్బిస్తుందనా? ఆ మాట అనమను దాన్ని. అంత ధైర్యం లేదులే బాబు నీకు. అదే నన్ను పిండి రుబ్బమంటే దాన్ని రోట్లో వేసి రుబ్బుతా. ఇంకా నా సంగతి పూర్తిగా తెలీదు. నీ సంగతి పూర్తిగా నీకే తెలియదుగా. అంటే అంటే ఏ నిమిషానికి ఎలా మారతావో నీతో పాటు ఎవ్వరికి తెలియదుగా అని. ఏంటోదినా, కాపీ నీకేనా? తాగొచ్చు కదా, మరి ట్రైన్ పెట్టుకొస్తావేటి? నాకా చెంచు, మా ఇన్స్పెక్టర్ కోడలికి. అంటే నువ్వు తాగవాక? ఇది తాగిన తర్వాత నేను తాగుతాను జగదీశ్వరి. అమ్మడు, కొంచెం కాపీ జుర్రేసి మిగిల్చు. మీ అత్త తాగొద్దంట. చెంచు, నీకు నోరెక్కువైంది. ఓయ్, నిన్ను పిండి రిబ్బమంటే ఇక్కడ వీళ్లతో సోది పెట్టుకున్నావేంటే? వీళ్ళకంటే పనే పాట లేదు. నోరు అదుపులో పెట్టుకో. ఏంటి జగదీశ్వరి, పోలీస్ ఇన్స్పెక్టర్ మీద చేయి చేసుకుంటావా? అక్క, ఈవిడ గారు నీకు పోలీసేమో కానీ మాకు పిన్నిస్తో సమానం. చూసారా అత్తయ్య, వీళ్ళ ఓర్వలేనితనం. ఇవాళ ఎస్ఐనే, చూస్తూ ఉండండి. రేపు మాపు కమిషనర్ ఆఫ్ పోలీస్ నవుతా. అప్పుడు చెప్తా మీ అందరి సంగతి. అక్క అక్క, నమస్తే అక్క. వీడేంటి ఇలా వచ్చాడు? కొంపదీసి నిజం చెప్పాడు కదా. చెప్తే స్పాట్ లోనే చంపేస్తారు. నీతో చిన్న పనుండి వచ్చానక్క. పని గిని ఏమీ లేదు, వెళ్ళి స్టేషన్లో కలు. అయినా మేడం అనుకుంటే అక్కేంట్రా అక్క?
మీరు ఊరుకోండి అత్తయ్య. సిద్ధాంతాల కోసం పోరాడుతూ అడవుల్లో తిరిగే వాళ్ళని అన్నా అని ఎలా అంటారో, నేను ప్రజల కోసం పోరాడతాను కాబట్టి నన్ను వీళ్ళు అక్క అని ఆప్యాయంగా పిలుచుకుంటారన్నమాట, అంతే. నాన్న, ఇప్పుడొచ్చిన వాణ్ణి చూసి కంగారు పడుతోంది అంటే ఏదో ఉందని అర్థం. అవునమ్మా, వాణ్ణి పక్కకు తీసుకెళ్లి 4 పీకనా? వీళ్ళకి గాని అనుమానం వచ్చిందా? వస్తుందిలే. నేనిలా కంగారు పడితే రాదా మరి? సుధాకర్. మేడం. రే, మేడం ఏంట్రా? అక్క అను. మా అత్తయ్య పిచ్చిదిలే, అంతే అంటుంది, పట్టించుకోమాక. చూసావా వదినా, నువ్వు నెత్తెక్కించుకుంటావు కానీ నీ కోడల్ని నువ్వు పిచ్చిదాన్ని చేస్తుందా? హే, పిచ్చిది అంటే ఆ పిచ్చి కాదులేవే, అమాయకురాలని అర్థం. అంతే కదా రేఖ? అంతే అత్తయ్య, అంతే. చెప్పమ్మా, వాణ్ణి 4 పీకమంటావా? చూద్దాం ఉండు, అసలు ఎందుకొచ్చాడో తెలియాలి కదా. రాత్రి బాబాయ్ని అరెస్ట్ చేశారక్క. ఏం చేశాడు తమ్ముడు? ఎలక్షన్లు కదా సార్, డబ్బు తీసుకెళ్తుంటే పట్టుకున్నారు. ఎంతరా? 2.5 లక్షలక్క. మరి ఇంకే 2.5 అంటే ఈవిడికి 1 ఇస్తే సరిపోతుంది, వదిలేస్తుంది. అది అవినీతికి పాల్పడుతుంటే ఎంకరేజ్ చేస్తారేంటి? ఇదొకటి, ఏదో వాడి దగ్గర నుంచి డీటెయిల్స్ రాబడదామని ట్రై చేస్తుంటే మధ్యలో అడ్డుపడుతోంది. రే సుధాకర్, అక్క నువ్వెళ్ళు. నేను మీ బాబాయ్ గారిని డబ్బుని రిలీజ్ చేయిస్తానులే. అక్క, మరి నీకెంత ఇవ్వాలక్క? రే, వెళ్ళరా. నువ్వు నాకు లంచం ఇవ్వడువేంట్రా? వెళ్ళు. సరేనక్క. సుధాకర్, అక్క, మీ బాబాయ్ డీటెయిల్స్ ఏంటో చెప్పలేదు, ఆగు వస్తున్నాను. అత్తయ్య కప్పు ఇక్కడ పెట్టిరేఖ. ఆగరా, వస్తున్నా. డీటెయిల్స్ అది పోందా? మేమే నొక్కడానికి వెళ్ళిపోతుంది, ఎవరు తెలది నేసాలు. ఏంట్రా నువ్వు సరోసరి ఇంట్లోకొచ్చి ముచ్చట్లు పెడుతున్నావు? ముందు చొక్క వదలక్క. వదలకపోతే ఇప్పుడే సరాసరి మీ ఇంట్లోకి వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పేస్తా. అరే, తమ్ముడిని ఆ మాత్రం కొట్టకూడదా ఏంట్రా? నువ్వు తప్పు చేసి నన్ను కొడితే ఏ తమ్ముడు ఊరుకుంటాడక్క? ఈ తమ్ముడు ఊరుకుంటాడ్రా? అక్క. ఏంట్రా అక్క? అసలు నువ్వేం చదువుకున్నావురా? ఎందుకు? ఏం చదివావో చెప్పు. ఎంఏ పాలిటిక్స్. సిగ్గులేదురా నీకు? ఎంఏ చదివావా? ఎంఏ చదవడానికి సిగ్గెందుకు? సిగ్గు అవసరం లేదురా, జీవితం చదవలేకపోయావే దానికి సిగ్గుపడాలి. అర్థం కాలేదక్క. రే, నువ్వు లోపలికెళ్ళి చెప్తానన్నావే, వెళ్ళి చెప్పుకో. చెప్తే ఎవరికి నష్టం? నీకే. నీ మోహం. నీకు నీ కాబోయే పెళ్ళానికి నష్టం. నేను బయటపడితే మీరు లోపలికెళ్తారు, అర్థమైందా? అందుకని మళ్ళీ ఈ ఛాయలకు రాకు. మరి నువ్వు మా ఇంటికి రాకపోతే? సురేఖ మోసం చెయ్యదు. ఆవిడెవరక్క? నేనే. ఇదిగో, ప్రతి నెల 3వ తారీఖున రా, జీతం తీసుకొని వెళ్ళు. ముందుకి నుంచి బయలుదేరు. అక్క, మరి మా ఫ్రెండ్ సంగతి? నేను చూసుకుంటానన్నాను కదా, ముందుకి నుంచి వెళ్ళు. అసలు దీనికి పోస్ట్ ఎవరిచ్చారో అర్థం కావట్లేదే. లంచం ఇవ్వడానికా? దీని దగ్గర డబ్బులు కూడా లేవు. నిజమే కదా, మరి ఎలా సంపాదించుంటుంది? ఏమో, నాకైతే ఒళ్ళు మండిపోతుంది దాని ఎక్స్ట్రాలు చూస్తుంటే. మేడం ఏమంటున్నారు? నాకు మేడం మీద కూడా కోపంగా ఉంది తెలుసా? ఏం పాపం? అరే, అదలా యూనిఫామ్ లో ఒకసారేమో గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ లా, ఇంకోసారేమో అంకుశం రాజశేఖర్ లా, ఇంకోసారేమో పోలీస్ డైరీలో రాజశేఖర్ లా రెచ్చిపోతుంటే అత్తయ్య మౌనంగా ఉంటున్నారు. లేదులేమ్మా, జగదీశ్వరమ్మ ఏదో ఆలోచిస్తానే ఉంటది. ఏమో చెంచమ్మా, నాకైతే నమ్మకం లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావ్? ఏం చేస్తానా? దీని షర్ట్ మీద 420 అని రాస్తాను.